ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులారా, ప్రపంచ వార్తలు మీ దైనందిన గ్లోబల్ హెడ్లైన్ల మోతాదుకు స్వాగతం. సమాచారంతో నిండిన ప్రపంచంలో శబ్దం ద్వారా కత్తిరించడం మరియు నిజంగా ముఖ్యమైన కథలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కాబట్టి గత 24 గంటల నుండి శీర్ష 10 గ్లోబల్ వార్తల్లోకి ప్రవేశిద్దాం. రాజకీయ తిరుగుబాటు నుండి మానవతా సంక్షోభాల వరకు మన ప్రపంచాన్ని రూపొందించే సంఘటనలలో మేము కహల్ చేస్తాము, మార్గం వెంట సందర్భం మరియు విశ్లేషణను అందిస్తాము. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా తన కప్పరిన వైఖరికి మరియు మానవ హక్కుల విమర్శలకు ప్రసిద్ధి చెందిన వివాదాస్పద నాయకుడు స్వల్ప అనారోగ్యం తర్వాత మరణించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ లో అధికార శూన్యతను మిగిల్చాడు. మరణానికి గల్ కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడినప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను చొక్కాయిస్తూ యహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఆరోగ్య ఆంక్షలు మరియు అంతర్గత అసమ్మతితో పోరాడుతున్న సున్నితమైన సమయంలో రైసీ మరణం సంభవించింది. అతని నాచుకోగే కోసం పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. హార్డ్ లైనర్లు నియంత్రణ కోసం పోటీ పడుతున్నారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని మరింతగా వేరు చేసే అవకాశం ఉంది. ఇరాన్ భవిష్యత్ దిశ సమతుల్యతలో ఉండడంతో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఈ ఆకస్మిక నష్టం దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టివేసింది. ఇరానియన్ ప్రజలు దుజకంతో పాటు ముందుకు ఏమీ ఉందో అనే ఆందోళనతో కూడా పోరాడుతున్నారు. భవిష్యత్తు నాయకత్వం రీసీ యొక్క కప్పెన విధానాలను కొనసాగిస్తుందా లేదా మరింత మితమైన మార్గాన్ని కోరుకుంటుందా? ఈ ముఖ్యమైన సంఘటన ఇరాన్ మరియు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కాలమే చెబుతుంది. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య చర్చలు ప్రతిష్టంభనకు చేరుకోవడంతో గాజాలో బందీగా ఉన్న బందీల విడుదలకు ఆశలు అడియాశలయ్యాయి. పెలుసుగా ఉన్న యుద్ధ విరామం దారానికి వేలాడుతోంది. ఇరువైపులా ఒకరిపై ఒకరు చెడు విశ్వాసం మరియు రాజీకి ఇష్టపడకపోవడం అని ఆరోపించుకుంటున్నారు. బందీల కుటుంబాలు, వారిలో చాలా మంది అమాయక పరులు కాల్పుల్లో చిక్కుకున్నారు. వారి ప్రియమైన వారి సురక్షితమైన తిరిగి రావాలని వేడుకుంటున్నారు. చెవులపై పడుతున్నారు. చర్చల బలకు తిరిగి రావడానికి మరియు పరిష్కారం కనుగొనడానికి ఇరువైపులా అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అయితే సక్రపడిన స్థానాలు మరియు లోతైన అపనమ్మకం పురోక్తి అసాధ్యం అనిపిస్తుంది. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రతరం అవుతూనే ఉంది. అవసరమైన సరఫరాలు మరియు వైద్యహాయం పరిమితం కావడం వల్ల ఇప్పటికే దారుమరహితి తీవ్రతరం అవుతోంది. ప్రతిరోజు గడిచే కొద్దీ శాంతియుత పరిష్కారం కోసం ఆశ తగ్గుతుంది మరియు పునరుద్ధరించబడిన దాడి ప్రమాదం బలపడుతుంది. బాధలను అంతం చేయడానికి మరియు అన్యాయంగా బందీగా ఉన్న వారి విడుదలను పొందడానికి ఒక పురోక్తి కోసం ప్రపంచం ఎప్పటికీ బిగపట్టి చూస్తోంది. ఫ్రెంచ్ పసిఫిక్ భూభాగం న్యూ కాలెడోనియా దాని రాజకీయ కవియత్తుపై లోతైన విభజన ద్వారా అశాంతి పెరుగుదలతో పోరాడుతోంది. ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఉన్న స్థానియ కనాక్ జనాభా ఫ్రాన్స్ లో భాగంగా ఉండటానికి ఇష్టపడే వారితో వర్షం పడుతోంది. ఇది హింసాత్మక నిరసనలకు మరియు ద్వీప సమూహం అంతా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఇటీవలి అల్లర్లు స్వాతంత్ర్యంపై వివాదాస్పద ప్రజాభిప్రాయ సేకరణ నుండి ఉద్భవించాయి. ఇది స్వాతంత్ర్య సమరక సమూహాలచే బహిష్కరించబడింది. ఇది ఫ్రాన్స్ తో సంబంధాలు కొనసాగించాలనుకునే వారికి అనుకూలంగా, అన్యాయంగా మరియు మోసపూరితంగా ఉందని పేర్కొంది. ఫలితంగా వచ్చిన రాజకీయ అస్థిర ద్వీపం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక ఫాబ్రిక్ పై నీడెడు వేసింది. చాలా మంది పౌరులు మరింత దాడికి భయపడుతున్నారు. అతాంతిని అణిచివేసేందుకు ఫ్రాన్స్ భూభాగానికి అదనపు భద్రతా దళాలను మోహరించింది. అయితే అంతర్నిహిత ఉద్రిక్తతలు అప్రకటంగా ఉన్నాయి. మంచియు కాలడెడయాయ భవిష్యత్తు సమతుల్యతలో ఉంది. శాంతియు మరియు సమగ్ర సంభాషణను ఏర్పరచకపోతే మరింత జరిగే అవకాశం ఉంది. మ్యూనిచ్ కోర్టులో క్రైనే ప్రావే తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విచారణ ప్రారంభం కావడంతో జర్మనీ దాని చీకటి గతాన్ని ఎదుర్కొంటోంది. ప్రతిపాదిత నీడ తీవ్రవాద సమూహ సభ్యులైన ప్రతివాదులు జర్మన్ ప్రభుత్వాన్ని పడగొట్టి జాతీయంకార్ మరియు యూదు వ్యతిరేక విచారణ ఆధారంగా వారి స్వంత నిరంకుశ పాలనను స్థాపిత చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కేసు జర్మన్ సమాజంలో దిగ్భ్రాంతిని కలిగించింది. తీవ్రవాదం పెరుగుదల మరియు ప్రజాస్వామ్య సంస్కృతుల పెలుసుదనం గురించి ఆందోళనలను లేవనెత్తింది. జర్మనీ యొక్క న్యాయ వ్యవస్థకు ఈ విచారణ కీలకమైన పరీక్షగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇది దేశం యొక్క కష్టతరమైన చరిత్రను ప్రతిబింబించే క్రైనే ప్రావే విచారదార పునరుజ్జీవనాన్ని ఎదుర్కొంటోంది. అభియోజన్ పక్ష సమూహం యొక్క కథిత ప్రణాళికలకు ఆధారాలను సమర్పిస్తుంది. వీటిలో ఆయుధాల నిల్వ మరియు హత్య కోసం సంభావ్య లక్ష్యాల గుర్తింపు ఉన్నాయి. సమూహం యొక్క కార్యకలాపాలు కేవలం ఫాంటసీ అని మరియు వారు రాష్ట్రానికి ఎప్పుడూ నిజమైన ముప్పును కలిగించలేదని బచావ్ పక్వాదిస్తుంది. ఈ విచారణ ఫలితం దూరగామి పరిణామాలను కలిగి ఉంటుంది. ప్రతివాదులకు మాత్రమే కాకుండా జర్మనీ రాజకీయ ప్రఖ్యాతి బెల్జియం యొక్క భవిష్యత్తుకు కూడా.
దోషిగా తీర్పు చెప్పడం వల్ల తీవ్రవాద విచారధారను సహించని బలమైన సందేశం వెరుతుంది. అయితే నిర్దోషిగా శరణార్థి శిబిరాలపై జరిగిన వరుస బ్రిస్టల్ దాడులు వందలాది మంది నిరాశ్రయులను చేసి హింస పెరుగుతుందనే భయాలకు ఆజయం పోయడంతో మయన్మార్లోని రోహింగ్యా ప్రజా దుస్థితి మరింత దిగజారింది. ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయబడిందని భావిస్తున్న మంటలు కీలకమైన ఆశ్రయాలను మరి సామగ్రి నాశనం చేశాయి. దుర్బల కుటుంబాలను మూలకాలకు గురిచేసి సంక్షోభంలో మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రోహింగ్యాల స్నేహిస్తున్న హింస నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ముస్లిం మైనారిటీ సమూహం వీరికి పరసత్వం నిరాకరించబడింది మరియు మయన్మార్ ప్రభుత్వం ద్వారా క్రమబద్ధమైన వివక్షకు గురైంది. అంతర్జాతీయ సమాజం బ్రిస్టల్ దాడులను ఖండించింది మరియు దోషులను న్యాయం ముందుకు తీసుకురావడానికి స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. అయితే మయన్మార్ ప్రభుత్వం ఏదైనా ప్రమేయాన్ని తిరస్కరించింది మరియు ప్రభావిత ప్రాంతాలకు ప్రాప్తిని పరిమితం చేసింది. నష్టం యొక్క పూర్తి స్థాయిని అంచనా వేయడం మరియు చాలా అవసరమైన సహాయం అందించడం ఖతరం చేసింది. హింస్ మరియు స్పానప్రంజంగ్ యొక్క చక్రంలో చిక్కుకున్న రోహింగ్యా ప్రజలు న్యాయం లేదా శాశ్వత పరిష్కారం కోసం తక్కువ ఆశతో అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ స్వచ్ఛ వాయువు కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ గురించి తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఈ ధోరణి యొక్క సంభావ్య పర్యావరణ మరియు ఆర్థిక పరిణామాలను హైలైట్ చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుండి పెరిగిన డిమాండ్ మరియు బొగ్గు నుండి దూరంగా మారడం ద్వారా వచ్చే సంవత్సరాల్లో గ్యాస్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటుందని ఐఏ నివేదిక వెల్లడించింది. సహజ వాయువును తరచుగా బొగ్గుకు శుభ్రమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటారు. దాని ఉత్పత్తి మరియు వినియోగం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు గణనీయంగా దోహదం చేస్తాయి. గ్యాస్ డిమాండ్ ను అరికట్టడానికి మరియు పునరుత్పాదక ఇంధన వనరులలో పెట్టుబడి పెట్టడానికి సామూహిక ప్రయత్నం లేకుండా ప్రపంచం దాని వాతావరణ లక్ష్యాలను ప్రమాదంలో పడేస్తుంది మరియు గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలను తీవ్రతరం చేస్తుందని ఐఏ హెచ్చరిస్తుంది. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి విధాన నిర్ణేతలు ఇంధన సామర్థ్య చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పునరుత్పాద సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణను వేగవంతం చేయాలని మరియు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించాలని నివేదిక పిలుపునిచ్చింది. నిర్యాతకంగా వ్యవహరించడంలో విఫలమైతే ఇంధన భద్రత రాజీపడిన భవిష్యత్తుకు దారితీస్తుంది మరియు గ్రహం కోలుకోలేని వాతావరణ నష్టాన్ని. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అంతర్జాతీయ సమాజానికి హృదయపూర్వక విజయమాపన చేశారు. అతని దేశం రష్యా దూకుడుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న సైనిక మరియు ఆర్థిక సహాయం పెంచాలని కోరారు. ప్రపంచ నాయకుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ జెలెన్స్కీ మైదానంలోని దారుణ పరిస్థితిని వివరించారు మరియు రష్యా యొక్క ప్రమాదకర సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి మరింత అధునాతన ఆయుధాల అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉక్రెయినియన్ దళాలు ముందు వరుసలలో పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున మరియు పౌర ప్రాణనష్టం పెరుగుతూనే ఉండటంతో సంప్రషల్లో కీలకమైన సమయంలో అతని విజ్ఞాపన వచ్చింది. ఉక్రెయిన్ కోసం పోరాటం ప్రాదేశిక సమగ్రత గురించి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువను మరియు నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని కాపాడటం గురించి అని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సమాజం సమికేత వ్యక్తీకరణలు మరియు నిరంతర మద్దతు హామీలతో స్పందించింది. అయితే కాంక్రీట్ చర్య నెమ్మదిగా ఉంది మరియు అందించాల్సిన సైనిక సహాయం యొక్క సీమపై విభజనలు కొనసాగుతున్నాయి. అంతలో ఉక్రెయినియన్ ప్రజలు భౌగోళిక రాజకీయ పోరాటంలో చిక్కుకున్నారు. సంఘర్షణ యొక్క దెబ్బను భరించవలసి వచ్చింది. ప్రపంచం దాని తదుపరి చర్యను చర్చించేందున వారి విధి సమతుల్యతలో ఉంది. హైతీలో మానవతా సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది. హింస పెరుగుతుంది. సమాజాలు భయం మరియు నిరాశ యొక్క చక్రంలో చిక్కుకున్నాయి. సాయుధ్ ముఫాలు హాతి రాజధాని ఓ పరిస్లోని విస్తారమైన ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నాయి. అపాగోగులు, దోపిడీలు మరియు హత్యల తరంగాన్ని విప్పాయి. ఈ దైనందిన జీవితాన్ని స్తంభం చేసింది మరియు వేలాది మందిని వారి ఇళ్ల నుండి తరిమికట్టింది. సంక్షోభాన్ని అరికట్టడానికి కట్టపడుతున్న హైతీ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయం కోసం తీవ్రమైన విజ్ఞప్తులను జారీ చేసింది. అయితే స్పందన నెమ్మదిగా మరియు అపర్యాప్తంగా ఉంది. భద్రత లేకపోవడం వల్ల చట్టాహిత్యానికి పెద్ద ఎత్తున అవకాశం లభించింది. ముఖాలు శిక్షార్హతో పనిచేస్తూ జనాభాను భయప్రాంతులు గురి చేస్తున్నాయి. మానవతా పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రులు నిండిపోయాయి, పాఠశాలలు మూసివేయబడ్డాయి మరియు ఆహారం మరియు నీరు వంటి ప్రాథమిక అవసరాలు కొరతగా ఉన్నాయి. హైతీలో భద్రతను పునరుద్ధరించడంలో, మానవతా సహాయం అందించడంలో మరియు పూర్తి సామాజిక పత్రాన్ని నివారించడానికి హింస యొక్క మూల కారణాలను పరికరించడంలో అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. రష్యా వైపు ఉక్రెయిన్ లో యుద్ధంలో చేరిన వందలాది
మంది బెలారసియన్ యోధులు ఇప్పుడు చిక్కుకుపోయారు. మద్దతు మరియు పరిహారం యొక్క హామీలు నెరవేరపోవడంతో అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. ఈ వేకత్తులు వారిలో చాలా మంది ఆర్థిక లాభం మరియు వారు నమ్మిన కారం కోసం పోరాడే అవకాశం ద్వారా ఆకర్షించబడ్డారు. ఇప్పుడు వారు విడిచిపెట్టబడ్డారు మరియు భ్రమజేయబడ్డారు. ఈ యోధులు సరైన సామాగ్రి, వైద్య సంరక్షణ లేదా ఇంటికి తిరిగి వెళ్లే స్పష్టమైన మార్గం లేకుండా వదిలివేయబడ్డారని నివేదికలు సూచిస్తున్నాయి. బెలారసియన్ ప్రభుత్వం వారి దుస్థితి నుండి దూరంగా ఉంది. వారి నియామకం లేదా ప్రస్తుత పరిస్థితికి ఏదైనా బాధ్యతను తిరస్కరించింది. ఈ పరిస్థితి సంపర్షణ యొక్క సంక్లిష్టమైన మరియు తరచుగా దోపిడీ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఇక్కడ వ్యక్తులు తప్పుడు హామీలు మరియు ప్రచారం ఆధారంగా ప్రమాదకర పరిస్థితుల్లోకి సులభంగా లాగబడతారు. ఈ విడిచిపెట్టబడిన యోధుల విధి యుద్ధం యొక్క మానవీయ మరియు యుద్ధ భూమికి మించిన శాశ్వత పరిణామాలకు ఒక కఠినమైన రిమైండర్ గా పనిచేస్తుంది. గాజాలో ఇటీవలి సంఘర్ష సమయంలో జరిగిన యూత్ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు అంతర్జాతీయ కోర్టు ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ అధికారులను లక్ష్యంగా చేసుకున్న వారెంట్లు ఐసీసీ పరిశోధకులు సేకరించిన ఆధారాలపై ఆధారపడి ఉన్నాయి. వారు పోరాట సమయంలో ఇరువైపులా జరిగిన కథిత దారుణాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు జాగ్రత్తగా నమోదు చేస్తున్నారు. ఐసీసీ చర్య వివాదాన్ని రేకెత్తించింది మరియు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండింటి నుండి బలమైన ప్రతిచర్యలను రేకెత్తించింది. ఇజ్రాయెల్ ఐసీసీ యొక్క అధికార పరిధిని ఖండించింది మరియు దర్యాప్తుకు సహకరించడానికి నిరాకరించింది. అయితే పాలస్తీనా బాధితులకు జవాబుదారీతనం మరియు న్యాయం వైపు ఒక అడుగుగా వారెంట్లను స్వాగతించింది. ఈ వారెంట్ల జారీ యుద్ధ నేరాలను పరిష్కరించడానికి మరియు దోషులను జవాబుదారీగా ఉంచడానికి అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది, వారి జాతీయత లేదా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా. అయితే ఈ వారెంట్ల యొక్క ఆచరణాత్మక చిక్కులు అనిశ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే ఐసీసీ దాని నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్రాల సహకారంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండు అంతర్జాతీయ పరిశీలనను నిరోధించే చర్యను కలిగి ఉన్నాయి. ప్రపంచం వేగంగా మారుతున్నందున మన జీవితాలను రూపొందించే శక్తులను అర్థం చేసుకోవడానికి గ్లోబల్ ఈవెంట్ల గురించి సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒక నాయకుడి విషాద నష్టం నుండి శాంతి, ఛాయ మరియు మానవ గౌరవం కోసం కొనసాగుతున్న పోరాటాల వరకు ఈ కథలు మన ప్రపంచం యొక్క పరస్పర సంబంధాన్ని మరియు గ్లోబల్ సమస్యలతో నిమగ్నమవ్వడం యొక్క ప్రామాణ్యతను గుర్తు చేస్తాయి. మేము ఈ రోజు కవర్ చేసిన ఈవెంట్లు మనందరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిరంతర అవగాహన మరియు బాధ్యతాయుతమైన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. సమాచారంతో ఉండటం ద్వారా మేము సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, సానుకూల మార్పుల కోసం వకత్తాన్ని అందించడానికి మరియు మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచానికి దోహదం చేయడానికి మమ్మల్ని మేము శక్తివంతం చేస్తాము. ఈ కథల గురించి మరింత వివరాల కోసం దిగువ వివరణలోని లింక్ ను చూడండి. చూసినందుకు ధన్యవాదాలు మరియు సమాచారంతో ఉండండి.